నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడమే తన పని అన్నారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. తాను నియోజకవర్గంలో ఎన్నో సమస్యలను పరిష్కరించానని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాలను పంపిణీ చేశానన్నారు. ఏ పార్టీలో కొనసాగినా పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతారని తెలిపారు. అందుకే 80% మంది ప్రజలు తన వెన్నంటే ఉన్నారని అంటున్న ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జిల్లా సీనియర్ రాజకీయ నేతగా ఎంతో గుర్తింపు పొందినటువంటి బలరాం చీరాల్లో తనదైనటువంటి అభివృద్ధిని చూపించి చీరాల అభివృద్ధి ప్రధానంగా రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతూ ఉన్నారు. బలరాం గారు పోటీ చేయనియండి లేదా వాళ్ళ కుమారుడు పోటీ చేయనియండి, ఆయన చేసిన అభివృద్ధిని చూపించి ఓటు అడిగేందుకు ప్రజల్లోకి ఇప్పుడు పోతున్న పరిస్థితి ఉంది. ఆయన అడిగి తెలుసుకుందాం, చీరాల్లో ప్రస్తుతం చీరాల ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలా ఉందో. సార్, ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చీరాల్లో ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక్కడ మీకు చీరాల ప్రజల నుంచి అందుతున్నటువంటి స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఏంటంటే, మీరు అడిగిన దాన్ని బట్టి నేను అభివృద్ధికి బోటింగ్కి సంబంధం లేదు. నేను ఎప్పుడు రెండింటిని బేరీ చేసుకోను. నా బాధ్యత ప్రకారం అభివృద్ధి ఏ విధంగా పోవాలో ముందుకు పోయేదానికి అన్ని రంగాల్లో ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మనీని ట్యాప్ చేసి దాన్ని ఆ విధంగా తీసుకొచ్చి ఖర్చు పెట్టించే విధంగా అధికార యంత్రాంగాన్ని కూడా ఒక తాటి మీద నిలబెట్టి ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని పనిచేయటమే నాకు మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఉన్న అలవాటు అదే, ఇప్పటి వరకు పనిచేస్తున్నది అదే విషయం. కాబట్టి ఇది నిత్యం ప్రక్రియ. ఇది చాలా విషయాల్లో ఇక్కడ ఎప్పుడో నెగ్లెక్టెడ్ 50-60 సంవత్సరాల క్రితం కూడా వదిలేసిన పనులు ఉన్నాయి. వాటన్నింటిని కూడా షార్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చాం. పట్టాలు కూడా ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం ఇవ్వనటువంటి వాటిని కూడా నా టైంలో నేను ఇప్పించడం జరిగింది. ఈ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే రోడ్ల విషయంలో కానివ్వండి, ఇంకా ఈ పార్కుల విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తాం. సార్, ఇక్కడ మీరు సీనియర్ నాయకుడిగా గతంలో కాంగ్రెస్, టీడీపీ, ప్రస్తుతం వైసీపీ 3 పార్టీల్లో కొనసాగారు. ఈ 3 పార్టీల్లో ఉండే వ్యత్యాసం ఎట్లా ఉంటుంది? వ్యత్యాసం మనల్ని బట్టి ఉంటుంది. అది ఇప్పుడు మన ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది. అది ఎవరు బలవంతాన ఒత్తిడి చేసేది ఉండదు. పరిస్థితులను బట్టి కొన్ని సమయాలను బట్టి కొన్ని నిర్ణయాలు చేసుకోవాలా. ముఖ్యంగా ప్రజలను దృష్టిలో పెట్టుకునే మేము నిర్ణయాలు చేసుకుంటాము. అంతేగాని నాకు వ్యక్తిగతంగా వచ్చేది ఏమి లేదు. నా పర్సనాలిటీ అయితే నాకు ఉంటుంది. అది ఇక్కడున్న పరిస్థితుల్లో అప్పుడు గెలిచిన సందర్భంలో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజలకి జరుగుతున్నటువంటి ఇబ్బందులు గమనించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మన బాలినేని వాసు గారి ద్వారా కబురు పెట్టాం. తర్వాత మేము దానికి వెంకటేష్ని మాకు అప్పచెప్పని చెప్పని ఆయన అడగటం, ఆయన ఇన్ఛార్జిగా పెట్టడం, ఇవన్నీ కూడా ప్రక్రియ జరిగిపోయింది. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అంటే అవి మామూలుగానే జరిగిపోతాయి. మన సత్తాన్ని బట్టి పనులు జరుగుతూ ఉంటాయి, చేసుకుపోతూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ ఏదైనప్పటికీ బలరాం అది ఒక ముద్ర బ్రాండ్గా కొనసాగుతుంది. ఈ మీ రాజకీయ ప్రస్థానంలో మీకు అంది వచ్చినటువంటి ప్రజలకు మీరు చేసిన సేవ కారణం అసలు ఏంటి? దానికి ప్రధాన కారణం సేవను అందరినీ ప్రజలందరినీ కూడా మన మనుషుల్లాగానే చూసుకోవటం. నేను ఎప్పుడు కూడా సమస్యని బట్టి చూస్తాను తప్ప వ్యక్తిగతంగా నాకు లైకింగ్ డిస్లైకింగ్ అటు పెట్టుకోలేను. ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కారం ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేసిపోతాను. కాబట్టి 100కి 80 వంతుల సక్సెస్ఫుల్ రేట్ ఉంటుంది. అది అందువల్ల అదే పందాలో ఇప్పటికే నడుస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి తాను పార్టీ ఏదైనప్పటికీ ప్రజలకు చేసేటువంటి సేవే తనకు తగిన గుర్తింపునిస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికే తన వంతు ఉంటుంది తప్ప రాజకీయ కోణంలో ఎప్పుడు ఉండదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చీరాల నుంచి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్.